సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ఇస్నాపూర్లో ఓ పేద మహిళ అవయవ దానం చేసి పలువురి జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ నెల 19న జరిగిన యాక్సిడెంట్లో అనితకు బ్రెయిన్ డెత్ అయింది. ట్రీట్మెంట్ చేసినా బతకదని వైద్యులు చెప్పడంతో ఆమె గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం, కళ్ళు వంటి 8 అవయవాలను ఇతరులకు దానంగా ఇచ్చారు. తాను చనిపోయి ఇతరులకు బాధ్యతగా నిలవడంలో కృషి చేసిన కుటుంబ సభ్యులను కొనియాడారు. తమ్ముడి భార్య అనిత అనబడే మా మరదలు డ్యూటీకి వెళుతుండగా మార్గ మధ్యలో ఆటో ఢీకొనడంతో ఆమె స్పృహ కోల్పోయి హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. తద్వారా 5 రోజుల వరకు ఆమె కోలుకోలేదు. ఈరోజు డెత్ అయింది బ్రెయిన్ మరణించడంతో. కాబట్టి ఆమె అవయవ దానం మేము వేరే వాళ్ళకు గవర్నమెంట్కు దానం చేశాము. తద్వారా ఏదైనా పెద్దలు దాతలు ఎవరైనా ఉంటే అలా పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి ఆదుకునే వాళ్ళు మాకు దయచేసి ముందుకు రాగలరని సహకారాలు అందించగలని మేము కోరుతున్నాము. యాక్సిడెంట్ అయింది, బేసవారం నాడు మెదడుకు దెబ్బ కలిగింది. ఇలా దానం చేద్దాము. మీరేమైనా సహకరించాలి. మా అమ్మకు, మా బిడ్డకు పిల్లలు చిన్నగా ఉన్నారు. కొడుకు బిడ్డ పిల్లలు చిన్న ఆహారాలు ఇవ్వగలరు. దానం చేస్తున్నాం. నా తమ్ముడి భార్య అనిత అనబడే మా మరదలు యాక్సిడెంట్ అయింది. ఫస్ట్ షిఫ్ట్ వెళ్తుండగా ఆటో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఆమెకు బలంగా దెబ్బ తాకడం వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐసీయూలోనే ఉన్నది. ఉండగా ఆమెకు గుండె గిట్ట కొంచెం కొట్టుకుంటుందని అవయవ దానం గిట్ట చేస్తున్నాము. కుటుంబ సభ్యులు గిట్ట అందరూ ఒప్పుకురు. ఆమెకు భర్త ఒక పాప, బాబు చిన్నగా ఉన్నారు. ఫస్ట్ షిఫ్ట్ వెళ్తుండగా యాక్సిడెంట్ అయింది. ఆటో ఢీ కొట్టి ఆమెకు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు స్పృహ లేకుండా ఈరోజు ఆమె ప్రాణం ఇచ్చింది. అవయవ దానం గిట్ట మేము అందరం కుటుంబ సభ్యులకి అందరూ ఒప్పుకోరు.